జీవము కలిగిన తండ్రి, గొప్ప దేవుడా, రాజాదిరాజు తండ్రి, నీకు స్తోత్రాలు. యేసయ్య శ్రేష్టమైన సమయంలో నీ పిల్లలముగా మీరు మా కోసం ఈరోజు ఏం మాట్లాడతారో అని నీ బల్ల చుట్టూ మేము కాచుకొని ఉన్నాం తండ్రి. ఇది నా ఆరాధన విషయంలో ఉన్న ప్రతి విధమైన అంధకార శక్తిని యేసుక్రీస్తు పరిశుద్ధ నామన్న లయపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీకు స్తోత్రాలు. చెప్పుచున్న నాకు, వింటున్న నీ బిడ్డలందరికీ నాకును మరొక నూతన రీతిలో ఏదైనా వాక్యం ద్వారా మీరు మాట్లాడండి. ఎన్నో వేల సంవత్సరాల క్రితం మీ ప్రవక్తలను మరుగుపరిచి మీరు మా కోసం రాసి ఉంచిన పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాం తండ్రి. మీ ఆత్మ ద్వారా తప్పితే ఆ యొక్క పుస్తకాన్ని మేము చదవలేము, అర్థం చేసుకోలేము, బోధించలేము తండ్రి. అటువంటి పరిశుద్ధ ఆత్మ శక్తిని ఏదైనా నా పైన మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాను. కాబట్టి వెళ్ళుము, నీ నోటికి తోడయ్యండి, నీవేం పలుకవలసింది నేనే బోధిస్తున్నారు ప్రభు. ఈరోజు మీరే మాకు బోధకుడిగా ఉండండి నాయన, మా గురువుగా ఉండండి. ఈ బైబిల్ గ్రంథంలో ఈ దినం మేము ధ్యానించే వాక్యంలోని ఆధ్యాత్మికమైన అంశంలను, పరలోక సత్యములను మీరు బయలుపరచండి. వాటిని అవగాహన చేసుకొని మా జీవితంలో వాటన్నిటిని అప్లై చేసుకొని మీ వాగ్దానాల ప్రకారంగా, మీ వాక్కు ప్రకారంగా మీ వలె మేము జీవించగలిగే ధన్యతను, భాగ్యంను ప్రసాదించినందుకు నీకు వందనాలు. ఈ ప్రార్థన, ఈ యొక్క వాక్య పరిచర్య చివరి వరకు మీ అగ్ని సన్నిధి మాతో ఉంచండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. హౌ ఆర్ యు ఆల్? దేవుని కృపలో మేము క్షేమముగా భద్రంగా ఉన్నాం. ఈ వీడియో అక్టోబర్ మాసం మొదటి వారంలో మేము రికార్డ్ చేస్తున్నాం, 2024. అంతకు మునుపు కొన్ని చేసినవి ఉన్నాయి. అయినా కానీ వాక్యం చదువుతుండగా దేవుడు నాకు బయలుపరిచి నన్ను ప్రోత్సహించిన ఒక వాక్యాన్ని మీతో కూడా పంచుకోవాలని అంతకుముందు రికార్డెడ్ ఉన్నా కానీ అవి అట్లా ఆపేసి ఈరోజు ఈ షూటింగ్ చేస్తున్నాము. అయితే మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు, వసంతకాలం అని. వసంతకాలం చాలా బాగుంటుంది కదా. వసంతకాలం గురించి మనలో కొంతమందికి తెలుసు. ఇట్ ఈస్ రియల్లీ బ్యూటిఫుల్ సీజన్. అయితే సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం నా ధ్యానం కోసం చదువుకుంటున్నప్పుడు కొన్ని విషయాలు దేవుడు తెలియచేశారు. వాటిని మీరు ఈ వసంతకాలం అనేది మనసులో పెట్టుకొని చూడండి. యాక్చువల్గా నేను నించున్నప్పుడు దేవుడు బయలుపరిచిన అంశాలన్నీ అది 2 hours అయినా, 1 hour అయినా, 3, 4, 5 hours అయినా ఎటెస్టేట్ చెప్పేయడం నాకు అలవాటు. ఆ దేవుని ఆత్మాభిషేకం కింద భద్రపరచబడి అలా చెప్తాను. కానీ కొంతమంది రిక్వెస్ట్ చేశారు, అమ్మ మీ వాక్యాలు మాకు ఎంతో ఆదరణగా, ఆశీర్వాదంగా ఉంటుంది. అయితే 1 hour అట్లా మీరు చేస్తే మేము వినలేకపోతున్నాం పని ఒత్తిడి ఉన్నప్పుడు. సో 15 minutes అట్లా చేయగలరా అని కొంతమంది అడిగారు. అలాగే అనుదిన వాక్యం చెప్పమని కూడా అడిగారనమాట. అనుదిన వాక్యం గురించి ఆలోచిస్తాను. ఎందుకంటే కొద్దిగా రికార్డ్ చేయడానికి అట్లా కష్టం. ఓన్లీ ఆడియో అంటే చేయగలను, కానీ వీడియో అంటే నేను సిద్ధపడి పనులన్నీ నిలిపేసి చేయాలంటే కష్టము. బట్ ఈ 15 minutesది ఒక 20 minutes కింద అట్లా విభాగించి ఇది 2 hours నేను చేసినా కానీ మా బాబు బిపిన్ వాటిని అట్లా పీసెస్ కింద చేసి, వీడియోస్ కింద చేసి రిలీజ్ చేస్తాడనమాట. సో తప్పకుండా ఈ వసంతకాలం అనేది మనసులో ఉంచుకొని ఇవి ఒక్కొక్కటి చూస్తూ మీరు కూడా దీవించబడాలని, నేను ఎంతో దీవించబడ్డానని మీకు తెలియజేస్తూ నేను ఈ వాక్య పరిచర్య ప్రారంభిస్తున్నాను. దీని ఆన్సర్ లేకపోతే అంటే దీని సొల్యూషను ఈ ప్రజెంట్ డేస్కి ఎట్లా ఈ వాక్యం ద్వారా అప్లై అవుతుంది అనేది మీకు చివరి వీడియో కూడా చూసినప్పుడు అర్థమవుతుంది. మీరు కూడా ప్రార్థనాపూర్వకంగా చూడాలని దేవుని పేరిట దేవుని ప్రజలని మీ అందరినీ నేను కోరుకుంటూ ఉన్నాను. సో 2 సమూయేలు గ్రంథము బైబిల్ తప్పకుండా మీరు వాక్యం వినేటప్పుడు బైబిల్ తీసుకోండి, చూడండి. 2 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని వచనాలు నేను చదువుతాను. కొన్ని వచనాలు ఇంగ్లీష్ బైబిల్లో క్లియర్గా ఉన్నాయి, అందుకని నేను ఇంగ్లీష్ బైబిల్ కూడా పెట్టుకొని మీకు చెప్పదలుచుకున్నాను. 11వ అధ్యాయము 1వ వచనం. వసంతకాలమున, ఏ కాలము? వసంతకాలం. అందుకే మన థంబ్నెయిల్ వసంతకాలం, స్ప్రింగ్ సీజన్. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలీయులందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేము నందు నిలిచెను.
సో ఈ వసంతకాలన ఏం జరిగింది ఒక సంఘటన అంటే, దావీదు యోవాబుని ఇంకా మరికొంతమంది సైనికుల్ని బాగా యుద్ధం చేయగలిగిన దిట్టలాంటి మనుషుల్ని రబ్బా పట్టణంపైకి యుద్ధానికి పంపించాడు. అదే సమయము, అది స్ప్రింగ్ సీజన్, వసంతకాలం. అయితే మీకు ఒక అనుమానం రావచ్చు, వసంతకాలం అంటే ఏంటి అని. మనం క్రమంగా నేర్చుకుందాం. ఇప్పటికైతే ఆనాటి రాజుల కాలంలో స్ప్రింగ్ సీజన్లో ఈ వార్స్ అనేవి జరుగుతుండే అన్నమాట ఎక్కువగా. రీజన్స్ వీ డోంట్ నో, మేబీ దట్ ఈస్ ద టైమ్ గాడ్ కెప్ట్. ఆనాటి నుంచి వెనకటి కాలంలో యుద్ధం చేయాలంటే ఒక యుద్ధ నీతి అనేది ఉండేది, అలాగే యుద్ధ ధర్మం అని ఉండేది. యుద్ధానికి ధర్మం ఏంటంటే, పడని ఇద్దరు మనుషుల మధ్యనో, రాజ్యాల మధ్యనో, కుటుంబాల మధ్యనో యుద్ధము తప్పకుండా జరుగుతుంది. నేను యుద్ధం చేయను, నేను యుద్ధం ఎప్పుడు చూడలేదు, నేను అలాంటి మనిషిని కాదంటాం, ఇది తప్పే. సో అలా జరిగినప్పుడు వెనక కాలాలు ఏంటి, ఒకరినొకరు సిద్ధపరచుకొని, ఒకవేళ నా దగ్గర 5 బాంబులు ఉన్నాయనుకో, అవతల శత్రువు దగ్గర కూడా కనీసం 4 పేర్చుకునేదాకుండి, లేదంటే 6 పేర్చుకునేదాకుండి, అట్లా ఒక టైం పెట్టుకొని చేసేవాళ్ళు యుద్ధం. అందుకనే ధర్మయుద్ధం అన్నారు. ఇప్పుడు అలా కాదండి. ఇప్పుడు యుద్ధాలన్నీ వెన్నుపోట్లు, ఒకరికి తెలియకుండా ఒకరు గమనించకుండా అట్లా యుద్ధాలు చేస్తున్నారు. అది ఈ మంచి కాలాలేమో అలా ఒక పర్టికులర్ టైం పెట్టుకొని యుద్ధం చేసినట్టుగా మనం చూస్తున్నాం. దీనికి ఆధారంగా 1 రాజుల గ్రంథము 20వ అధ్యాయం చూడండి. 1 రాజుల గ్రంథము 20వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు ఆ ప్రవక్త ఇశ్రాయేల్ రాజుని వద్దకు వచ్చి, నీవు బలము తెచ్చుకొనుము, నీవు చేయవలసిన దాన్ని కనిపెట్టి ఉండుము, 7 ఏడాది నాటికి సిరియా రాజు నీ మీదకి మరలా వచ్చునని అతను చెప్పాను. ఇక్కడ ఇలా రాసింది, కానీ నెక్స్ట్ ఇయర్ ఎట్ ద టైమ్ ఆఫ్ స్ప్రింగ్. ఇది మీరు ఇంగ్లీష్ బైబిల్లో చూడండి. 1 రాజుల గ్రంథము 20వ అధ్యాయం 22వ వచనము. స్ప్రింగ్ అని ఉంటుంది అనమాట. మళ్ళీ వచ్చే స్ప్రింగ్ నాటికి, ఇప్పుడు వెళ్ళిపోయాను అనుకుంటున్నావు కదా సిరియా రాజు, శత్రువు వెళ్ళిపోలేదు, మళ్ళీ నెక్స్ట్ స్ప్రింగ్కి మళ్ళీ నీ మీదకి వస్తాడు అని ఇక్కడ ఒక ప్రవక్త ద్వారా చెప్పబడుతుంది. అంటే ఏంటి, అప్పుడు యుద్ధాలు స్ప్రింగ్ సీజన్స్లో జరిగాయి అనేది మనం తెలుసుకోవడానికి ఒక అవకాశం అనమాట. అట్లాగే 20వ అధ్యాయంలోనే 26వ వచనం. కాబట్టి మరు సంవత్సరము బెన్హదదు సిరియలను సమకూర్చి లెక్క చూచి బయలుదేరిపోయి ఇశ్రాయేలు వారితో యుద్ధం చేయుటకై అఫేకునకు వచ్చింది. చూడండి, ఎవ్రీ ఇయర్ పీరియాడికల్గా స్ప్రింగ్ సీజన్లో ఈ యుద్ధం అనేది ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా జరుగుతూ ఉంది అని మనం ఈ వాక్యాలు చదివినప్పుడు అర్థం చేసుకోగలం. అలాగే 2 దినవృత్తాంతములు 2 దినవృత్తాంతముల గ్రంథము 36వ అధ్యాయము 10వ వచనం. 7 ఏడాది నాటికి రాజైన నెబుకద్నెజరు దూతలను పంపి యెహోయాకీను బబులోనుకు రప్పించి అతని సహోదరుని సిద్కియాను యూదా మీదను యెరూషలేం మీదను రాజుగా నియమించెను. మరి అతడు రాజు వెంట యెహోవా మందిరంలోనికి ప్రశస్తమైన ఉపకరణములను తెప్పించెను. చూసారా, 7 ఏడాది నాటికి. అగైన్ ఇక్కడ కూడా 2 దినవృత్తాంతాల గ్రంథము 36వ అధ్యాయం 10వ వచనం. తప్పకుండా మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాక్యం చదవండి. ఇప్పుడు నేను చెప్పిందనే కాదు, కానీ 1 రాజుల 20వ అధ్యాయం 22 మీరు మెడిటేట్ చేస్తున్నప్పుడు మీకు ఇంకా అనేక విషయాలు దేవుడు బయలుపరుస్తాడు. సో ఈ 3 వచనాలు, ఇంకా ఎన్నో ఉంటాయి, నేను మీకు అర్థం కావడానికి ఒక 3 వచనాలు తీసుకున్నా. ఆ కాలం నాడు స్ప్రింగ్ టైంలో యుద్ధాలు జరిగాయి. ఒక రాజు ఎదురుగా ఉన్న తన శత్రురాజుతో యుద్ధం చేయాలంటే వాళ్ళు ఎంచుకున్న టైం స్ప్రింగ్ టైం. అలాగే స్పెషల్లీ ఇశ్రాయేలీయుల మీదకి వ్యతిరేకంగా, ఇశ్రాయేల్కి వ్యతిరేకంగా ఎంతోమంది ఆ రోజు యుద్ధం చేశారు, ఈరోజు కూడా చేస్తున్నారు. ఈరోజు మరి వార్తలు వింటూనే ఉండుంటారు. ఎన్నో న్యూస్ ఛానల్స్ ఎన్నో రకాలుగా ఇజ్రాయెల్ దేశంపైకి దండెత్తి వస్తున్న ఈ యొక్క వార్ ఫ్లైట్స్ కానీ, బాంబులు కానీ, ఒక్కొక్కసారి నాకు ఇక్కడ అనిపిస్తుంది, అంత బాధగా ఉంది ఇజ్రాయెల్ దేశం మీదకి. ఈ యుద్ధం ఎప్పుడు మొదలైంది కాదు ప్రియులారా, ఆది దినాల్లో మొదలైనటువంటి యుద్ధం. సో అది ఎప్పుడు ఆగుతుంది, మరి ఎట్లా ఆగుతుంది అంటే కనుక, మనకి వాగ్దానం ఇచ్చిన పరలోకపు తండ్రి దిగి వచ్చినప్పుడు మాత్రమే ఆ యుద్ధం ఆగిపోతుంది. అది లాస్ట్ ఎపిసోడ్ అనమాట. ఇంకా తర్వాత యుద్ధం ఉండదు. సో ఈ విధంగా రాజులు ఒకరికొకరు, ఒకరి మీద ఒకరు యుద్ధం చేసుకోవాలంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ టైము స్ప్రింగ్ టైము అని చెప్పి ఇక్కడ సెలవిస్తున్నాడు. ఇజ్రాయెల్ మీద ఎందుకు అసలు యుద్ధం, ఏ కారణానికి అంటే కారణం ఏం లేదు.
చాలా సిల్లీ రీజన్స్. అది కూడా ఒకటి రెండు మీకు దీంట్లో చెప్తాను ఈ యొక్క వీడియోస్లో. సో ఇఫ్ దేర్ ఈజ్ ఎ జెన్యున్ రీజన్, షూర్ వీ షుడ్ ఫైట్. మనం తప్పకుండా అదేదో తేల్చుకోవాల్సిందే. ఎవరిది తప్పు అయితే తప్పు చేసిన వాళ్ళు చేయని వాళ్ళకి సారీ అని చెప్పాలి. అంతటితో ఆ యుద్ధం ముగిసిపోతుంది. అలా కాదనుకోండి, అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అంటే ఒక రకంగా అసత్యాన్ని పోషించిన వారం అయిపోతాం, అధర్మాన్ని పోషించిన వారం అయిపోతాం. కొంతమందికి ఈ చిన్న విషయానికి యుద్ధం ఎందుకండి అంటారు కదా. వాళ్ళేదో పుణ్యాత్ములైనట్టు, వాళ్ళే చాలా హోలీ పీపుల్, చాలా శాంతమూర్తులైనట్టు. యుద్ధం చేయకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే శేషం మిగిలిపోతుంది. ప్రియులారా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. యుద్ధము చేయవలసిందే, శేషం లేకుండా ఆ యొక్క శత్రువుని మట్టు పెట్టవలసిందే. లేకపోతే కనుక ఆ యుద్ధం ఎప్పటికీ ఉండిపోతుంది. సో ఇశ్రాయేలీల రాజులకు కూడా దేవుడు చెప్పింది ఏంటంటే, ఫలానా వాళ్ళని, అమ్మోనీయుల్ని, వాళ్ళని, పెరిజ్జీల్ని నువ్వు శేషం లేకుండా చెయ్యి అని రాజుల్ని అభిషేకించి పంపించినా కూడా వాళ్ళు దానిలో ఇష్టమైన మనుషులను తెచ్చుకున్నారు, దానిలో ఇష్టమైన వస్తువులు తెచ్చుకున్నారు. దట్ హౌ ద ఎనిమీ, లేకపోతే ఇంకో రకంగా చెప్పాలంటే స్పిరిచువల్గా ద డెవిల్ కంటిన్యూ టు హాంట్ ఇజ్రాయలైట్స్. ప్రభులో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదొక రకమైన యుద్ధం అయితే, మనం ఆత్మ యుద్ధం గురించి మాట్లాడుకుంటే కనుక దేవుడు వదిలేయమన్నది నువ్వు పూర్తిగా దాన్ని వెంటాడి దాంతో పోరాటం చేసి ఆ శత్రువు యొక్క శేషం లేకుండా నువ్వు పోరాడవలసిందే, నువ్వు జయం పొందవలసిందే. అప్పుడు దాకా నువ్వు యుద్ధం చేయవలసిందే. అదేంటమ్మా అమ్మ మరి కరుణ సిస్టర్ ఇట్లా యుద్ధం చేయమని చెప్పారు, ఎవరి మీద యుద్ధం చేయాలి, ఎలా గెలవాలి అని మీరు అనుకుంటే కనుక మీకు ఒక మాట నేను చూపించాలనుకుంటున్నాను. ఏంటంటే యోబు గ్రంథంలో 7వ అధ్యాయము, యోబు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం. యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. నా సాక్ష్యంలో యోబు గ్రంథం 7వ అధ్యాయం గురించి చెప్పాను చాలా మార్లు మీకు. భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా? వారి దినములు కూలివాని దినముల వంటివి కావా? నీడను మిగుల అపేక్షించు దాసును వలెను, కూలి నిమిత్తము కనిపెట్టుకొను కూలివాని వలెను ఆశలేకయే జరుగు నెలలు నేను చూడవలసి వచ్చును. ఆయాసంతో కూడిన రాత్రులు నాకు నియమింపబడినవి. చూసారా, ఇక్కడ దేవుడు ఏం సెలవిస్తున్నాడు? భూమి మీద నరుల కాలము యుద్ధకాలము అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఇజ్రాయెలు లేదంటే ఇరాన్ ఈ యుద్ధం గురించి మాత్రమే దేవుడు చెప్పట్లేదు. దేవుని యొక్క వాక్యము చాలా బలమైనది, ఎంతో లోతైనటువంటి అర్థం కలిగినది. మనం ఆ పై లేయర్ అర్థం చేసుకొని దాంట్లో ఏ తప్పులు ఎతకాలని ప్రయత్నం చేయడం చాలా తప్పు ప్రియులారా. ఇది దేవుని ఆత్మాభిషేకంతో రాయబడింది కనుక దాని లోతుల్లోకి వెళ్ళే వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. అలాగ ప్రయత్నం చేద్దాం. ఆ వరం మనం కోరుకుందాం దేవుని దగ్గర. అంతకంటే మించినటువంటి వరం ఇంకేం లేదు. ఆ వాక్యం పఠించడం ద్వారా, అర్థం చేసుకోవడం ద్వారా, జీవితంలో చేర్చుకోవడం ద్వారా మన శరీరానికి ఆరోగ్యం కలుగుతుంది, మనకు మనసుకు శాంతి కలుగుతుంది, మనకు ఎన్నో రకమైన భూమి సంబంధమైన, పరలోక సంబంధమైన దీవెనలు వస్తాయి. అందుకని వాక్యాన్ని ఎప్పుడూ అశ్రద్ధ చేయకండి. ఊరికే అలా చదివి న్యూస్ పేపర్ లాగా పడేయకండి, కానీ కొంచెం సేపు ధ్యానించండి. లేదా ఆత్మ పొందిన బిడ్డలు ఎవరన్నా చెప్తుంటే కనుక తప్పకుండా వాక్యాన్ని మీరు వినటానికి ప్రయత్నం చేయండి, అర్థం చేసుకోవటానికి చేయండి. సో ఇక్కడ ఇజ్రాయెల్ మీదకి వచ్చే యుద్ధం మనం ఇప్పుడు చదువుకున్న సమూయేలు గ్రంథంలో, కానీ యోబు గ్రంథంలో దేవుడు ఏం సెలవిస్తున్నాడు? నరులు చేయవలసిన యుద్ధాలు కొన్ని ఉన్నాయి అని చెప్తున్నాడు. నరులుగా, మనుషులుగా, ఆయన పిల్లలుగా, విశ్వాసులుగా మన జీవితము నరుని కాలము, యుద్ధ కాలము. ప్రతిరోజు ఎలా ఉంటుందంట? ఆ దినములు కూలివాని దినముల్లాగా. అంటే కూలివాడికి సాయంత్రం దాకా పని చేస్తే ఏ రకంగా యజమాని డబ్బులు ఇచ్చి పంపిస్తాడో ఆ రోజుకి. అంటే ఏంటి? నువ్వు ఏ రోజు చేయవలసినటువంటి యుద్ధం ఆ రోజు రెడీగా ఉంటుంది. నువ్వు సిద్ధమేనా తమ్ముడు, చెల్లి? ఆర్ యూ రెడీ టు ఫైట్? ఎవరితో ఫైట్ చేయాలంటావా? డెవిల్తో ఫైట్ చేయాలి, చీకటి శక్తులతో పోరాడాలి. ఎందుకంటే మన చుట్టూ లేదంటే వాయుమండలంలో అపవిత్రాత్మ శక్తులు ఉంటాయని దేవుడు చెప్పాడు. ఇవాళ బాగానే ఉన్నావు, రేపు ఏ డైరెక్షన్లో ఏది నీకు అపవిత్రాత్మ, ఏ చీకటి, ఏ ఇబ్బంది కలిగిస్తుందో తెలియదు కనుక నువ్వు ఎలా ఉండాలి? ఒక సైనికుడు లాగా, హల్లెలూయా, ఒక సైనికుడు లాగా నువ్వు పోరాడటానికి రోజు రెడీగా ఉండాలి. కొంతమంది 10 రోజులు పోరాడి, 10 రోజులు ప్రార్థన చేసి, లేకపోతే 4 రోజులు ఉపవాసం ఉండి, లేదా 21 దినాలు ఉండి, 41 దినాలు ఉండి
అమ్మ మేము ఎంతగానో పోరాడాం, ఎంతగానో ప్రార్థన చేసాం, నీళ్ళు కూడా తాకుండా ఉపవాసం ఉన్నాం, మాకు జవాబు రాలేదమ్మా అని చెప్తారు. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? ప్రతిరోజు నువ్వు ఒక సైనికుడిలాగా, ఎవ్రీ సింగిల్ డే యూ హ్యావ్ టు ఫైట్, దట్స్ ఆల్. మనం ఒక విశ్వాసులం అయితే కనుక మనం రోజు పోరాడవలసింది. ఒక్కొక్కసారి వేరే పక్క దేశం ఈ దేశం కొట్లాడుకుంటే, రెండు దేశాలు 2 నేషన్స్ కొట్లాడుకుంటే, 2 కుటుంబాలు కొట్లాడుకుంటే అది ప్రజలు చూస్తుంటారు, అది ఓకే. కానీ ఒక్కొక్కసారి ఏంటి, కుటుంబంలోనే శత్రువు ఉంటాడు. జాగ్రత్త ప్రియ చెల్లి తమ్ముడు, నువ్వు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు, ఏ స్నేహితుడిని నువ్వు నమ్మి చేర్చుకున్నావో, ఏ కుటుంబంలో, నీ సొంత కుటుంబంలో, నాకు చెప్పడానికి ఈ విషయం కొద్దిగా సిగ్గుగాను, కొద్దిగా ఎంతో బాధగాను, ఎంతో కన్నీటితో నేను ఈ మాట చెప్తున్నాను. అమ్మ నా కుటుంబం అంతా నన్ను ప్రేమిస్తారంటావు. లేదు ప్రియులారా, మన కుటుంబం అందరూ మనల్ని ప్రేమించరు. నువ్వు ఎప్పుడైతే ఆత్మలో నింపబడుతూ వాక్యం చెప్తూ దేవునిలో ఇది చేయాలి అది చేయాలని నువ్వు ఎంతో ఉర్రూతులుగుతూ ఉత్సాహపడుతూ ముందుకు వేస్తావో, శత్రువు నీ కుటుంబంలోనే ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. ఆ శత్రువు ఎవరో నువ్వు గుర్తుపట్టగలగాలి. ఆ శత్రువుతో నువ్వు యుద్ధం ఆడాలి. అంటే ఏంటి, నీ కుటుంబంలో ఎవరన్నా వ్యక్తి నీకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని వెళ్ళి చంపేయమని నేను చెప్పట్లేదు, బైబిల్ అలా చెప్పలేదు. వాళ్ళలో ఉన్న చీకటిని నువ్వు చంపగలగాలి. ఆ చీకటిని ప్రార్థన ద్వారా మాత్రమే నువ్వు చంపగలవు. ఫస్ట్ నువ్వు గుర్తుపట్టాలి. వాళ్ళలో ఆ చీకటి నీకు వ్యతిరేకంగా పనిచేస్తుందని నువ్వు గుర్తుపట్టినప్పుడే నీ యుద్ధాన్ని చేయడానికి నువ్వు ప్రారంభిస్తావు. నువ్వు అలా గుర్తుపెట్టకుండా, కళ్ళు తెరవబడకుండా, వీళ్ళందరూ నా వాళ్ళే, వీళ్ళందరూ నన్ను ప్రేమిస్తారు అన్నప్పుడు నీకు తెలియని డైరెక్షన్లోంచి, నీకు తెలిసిన మనిషిలోంచి అపవిత్రాత్మ నిన్ను కొడటానికి సిద్ధంగా ఉంటుంది. ప్రియులైన తమ్ముళ్ళు చెల్లెళ్ళారా జాగ్రత్త. తెలుగులో ఒక సామెత ఉంది కదా, ఇంటి దొంగని ఈశ్వరుడు పట్టలేరని. ఇంట్లో దొంగలు ఉంటారని ఎలా మనం అనుకుంటాం, ఎక్స్పెక్ట్ చేయం కదా. మన భార్య, లేకపోతే మన భర్త, మన పిల్లలు, లేకపోతే మన పిన్ని బాబాయ్ అందరూ మనవాళ్ళే కదా, మన రక్త సంబంధికులు కదా. వాళ్ళందరూ నా మేలు కోరుకుంటారండి, వాళ్ళందరూ నా కొరకు ప్రార్థిస్తారండి అంటాం. వాళ్ళల్లో కూడా ఉండే అపవిత్రాత్మ నీతో పోరాటానికి సడన్గా వస్తుంది. జాగ్రత్త ప్రియులారా. అందుకని మనం సిద్ధపడి ఉండాలి. సో మనం ఎప్పుడు ఎలాంటి వేషంలో ఉండాలి? సైనికుడి వేషంలో ఉండాలి. హల్లెలూయా. ఇవాళ నుంచి మీరు ఆ వేషం వేసుకుంటారా? చిన్నపిల్లలు పోలీసు చూస్తేనే భయపడతారు. మేము కూడా చిన్నప్పుడు మా స్కూల్కి వెళ్ళే తోలో ఒక పోలీసు ఉండేవాడు, అప్పుడు నిక్కర్లు. ఆయన ఇక్కడ ఉంటే కనుక అది తప్పించుకొని దూరం నడిచి నేను వెళ్ళేదాన్ని. ఆయన నన్ను ఏమనేవాడు కదా, మహా అంటే ఇట్లా బొగ్గ గిల్లేవాడు. అయినా భయం, ఆ డ్రెస్ చూస్తే భయం. అందుకని ఇవాళ నుంచి మనం ఒక పోలీస్ డ్రెస్ వేసుకుందాం, ఒక సైనికుడు డ్రెస్ వేసుకుందాం. ఒకరోజు ఒక ఎపిసోడ్ చేస్తాను సైనికుడు డ్రెస్ ఏంటి అని చెప్పి. ఆ డ్రెస్ వేసుకుని ఉన్నావు అనుకో, చూస్తూనే సైతాన్ని పారిపోతుంది. ఆ డ్రెస్ వేసుకొని దేవుని దగ్గర మోకరించి నువ్వు ప్రార్థన చేసావు అనుకో, నీ దరిదాపుల్లో ఉండదు, ఆ ప్రయత్నం చేయదు. అమ్మో ఈ మనిషితో మనం పెట్టుకోకూడదు అనేది తప్పకుండా నిన్ను విడిచి పారిపోతుంది. అప్పుడు నువ్వు యేసులో జయం వెంబడి జయం పొందుకోగలుగుతావు. నీ ప్రార్థనలన్నీ ఆలకించబడతాయి. నీకెంతో ఉత్సాహం దేవుని ఆత్మలో కలగటానికి అవకాశం ఉంది కనుక ఫస్ట్ నువ్వు నీ శత్రువుని గుర్తుపట్టాలి. అలాగే ఆ శత్రువు విషయంలో ఎలా ప్రార్థన చేయాలో కూడా నువ్వు తప్పకుండా తెలుసుకోవాలి. సో నరుల కాలం, ఆ రోజు దావీదుకి దేవుడు సెలవిచ్చాడు యుద్ధానికి వెళ్ళమని. ఈరోజు మనకి నరులైన మన అందరికీ దేవుడు సెలవిస్తున్నాడు ఏంటంటే, నా బిడ్డ నీవు యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నావా? నీవు యుద్ధము సంబంధించిన అన్ని డ్రెస్ వేసుకొని నువ్వు సాతానుతో యుద్ధం చేయాలి. అప్పుడే నీకు నా పరలోక రాజ్యం లభిస్తుంది అని దేవుడు సెలవిస్తున్నాడు. సో ఇక్కడ మనం మళ్ళీ సమూయేలు గ్రంథంలో చూసినట్టయితే, సమూయేలు గ్రంథం తీసి పెట్టుకోండి. సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము. సో ఈ వసంతకాలంన యుద్ధానికి బయలుదేరే టైంలో రాజు ఏం చేయాలి చెప్పండి? రాజు వెళ్ళాలి కదా, ఫస్ట్ ఫ్రంట్ లైన్లో రాజు ఉండాలి. ప్రజలందరినీ కాపాడటానికి, లేదంటే వాళ్ళకు ఒక ధైర్యం, ఒక మోటివేషన్ ఇవ్వటానికి రాజు ఫ్రంట్ లైన్లో ఉండాలి. ఇక్కడ దావీదు చేసినటువంటి ఒక మిస్టేక్ ఏంటంటే, ఆయన యుద్ధానికి వెళ్లకుండా తన సైనికులందరినీ పంపించాడు. రీజన్ నేను ఐ ట్రై టు ఫైండ్ అవుట్, ఎందుకు వెళ్ళలేదా అని చెప్పి నాకు అంతగా స్ఫురించలేదు. కానీ 7వ అధ్యాయం చూడండి, 2 సమూయేలు 7వ అధ్యాయం. యెహోవా నలుదిక్కులా అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగుజేసిన తర్వాత రాజు తన నగరి యందు కాపురం ఉండి నాతాను ప్రవక్తను పిలువనంపి. చూసారా, ఇక్కడ దావీదు మహారాజు చాలా యుద్ధాలు చేశాడు. మనకు తెలుసు, ఖడ్గం పట్టుకున్నాడంటే అట్ ఏ టైం 1000 మంది చచ్చిపోవాల్సింది, అంత యుద్ధ నైపుణ్యం కలిగిన మనిషి. అయినా యుద్ధంలోకి వెళ్లకుండా
తను ఏం చేశాడు, తన నగర్లో తను కట్టుకున్నటువంటి పట్టణంలో నలువైపుల నుంచి ఉన్న శత్రువుల పైన జయమిచ్చాడని చెప్పి కొద్దిగా లైట్గా అట్లా విశ్రాంతి తీసుకుందామని ఆయన ఆగిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఎన్నో యుద్ధాలు చేసి అలసిపోయి ఉండొచ్చు. సరే ఈసారి కొంచెం లేటుగా వెళ్దాం, ఇప్పటికి ఆ సైనికులను పంపిద్దాం, వాళ్ళు కూడా యుద్ధ నైపుణ్యం ఉన్న వాళ్ళు, యోవాబు వీళ్ళందరూ మంచి యుద్ధ నేర్పరి ఉన్నవాళ్ళు, తర్వాత వెళ్దాం అనుకున్నారు, మనకు తెలియదు. కానీ పాపం ఆయన ఖాళీగా ఏం లేరు. నాతాను ప్రవక్తకి కబురు పంపించి, అయ్యా నేను ఇట్లా సరంబీళ్లలో నేను ఉంటున్నా, మంచిగా స్ట్రాంగ్గా గాలి వర్షం ఏమి కొట్టనటువంటి ఇల్లు వేసుకొని ఉన్నా, మరి యేసయ్య సంగతి ఏంటి? దేవుని నిబంధన మనసు ఇంకా తెరల మధ్యనే ఉంది. మోషే కాలం నాడు ఉన్నట్టే ఉండిపోయింది. నా మనసుకు బాధగా ఉంది. అందుకని దేవునికి ఒక పెద్ద మందిరం మనం కట్టిద్దామని ఒక ప్రవక్త సలహా తీసుకొని, ప్రవక్త మాట తీసుకొని ఆ సమయాన్ని ఆయన అట్లా గడపడానికి పెట్టుకున్నారేమో మనకు తెలియదు. అలాంటి టైంలో ఏం జరిగింది అనేది మనం చూద్దాం. ప్రభులో ప్రియ చెల్లి, దేవుడు నిన్ను ఆశీర్వదించి నిన్ను హెచ్చించి నిన్ను గణపరిచినప్పుడు నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. ఒకవేళ నువ్వు ప్రార్థన చేసే అవసరత నీకు లేదేమో, వేరే వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి, వేరే విషయాలు ప్రార్థన చేయాలి, లేదా నీకు దేవుడు చేసిన మేళ్ళన్నిటిని బట్టి నువ్వు స్తుతి చెల్లించాలి. కానీ ప్రార్థన మాత్రం మనం ఎన్నడూ ఎప్పటికీ మానకూడదు. దావీదు చేసిన అంత పెద్ద మహాప్రవక్త నేను మిస్టేక్ అని అనలేను. దావీదు చేసిన పని ఏంటి అంటే, ఆ వసంత కాలంలో ఆయన ఇక్కడ ఏముంది 11వ అధ్యాయము, అయితే దావీదు యెరూషలేమునందు నిలిచిపోయిన యుద్ధ రంగానికి వెళ్ళవలసినటువంటి మహారాజు యెరూషలేం పట్టణంలో ఆయన విశ్రాంతి తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని రాకడ ఎప్పుడో తెలుసుకోవాలంటే చర్చ్ ఆఫ్ చోజన్ యూట్యూబ్ ఛానల్లోని కమ్యూనిటీ ట్యాబ్లో పోస్టులు పెట్టాను, దయచేసి చూడండి. ఇంగ్లీష్లో తెలుగులో కూడా ఈ పోస్టులు ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ పోస్టులను చదవండి, దేవుని రాకడ విషయాలు తెలుసుకోండి. థ్యాంక్ యూ. జీసస్ లవ్స్ యూ అండ్ సేవ్స్ యూ. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను రక్షిస్తాడు.